హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, ఏ ముహూర్తాల్లో పూజ చేయాలి, ఎలా పూజ చేయాలి, పూజలో ఏ మంత్రం చదవాలనేది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతం అనేది హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఒకటి. వరం అనగా వరం లేకపోతే ఆశీస్సు, లక్ష్మి అనగా సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు. కాబట్టి వరలక్ష్మి అనేది వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఈ వ్రతం ప్రధానంగా వివాహిత మహిళలు తమ కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు భర్త దీర్ఘాయుష్యు కోసం ఆ రోజు శ్రీ లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్మి స్వరూపాలైన ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మిని ఆరాధిస్తారు. ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేస్తారు. ఈ సంవత్సరం వ్రతం ఏ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయో ఒకసారి చూద్దాం. సింహ లగ్నం ఉదయం 6:29 నుండి 8:46 వరకు ఉంటుంది. వృశ్చిక లగ్నం మధ్యాహ్నం 1:22 నుండి 3:41 వరకు ఉంటుంది. కుంభ లగ్నం సాయంత్రం 7:27 నుండి 8:54 వరకు ఉంటుంది. వృషభ లగ్నం అర్ధరాత్రి 11:55 నుండి మరుసటి రోజు ఉదయం 1:50 వరకు చేస్తే మంచిదని పూజారులు చెబుతున్నారు. ఈ వ్రతం ఆచరించడం అశ్వమేధ యాగంతో సమానమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి ఎక్కువగా దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు మహారాష్ట్రలలో ఎక్కువగా చేస్తారు. ఈ వ్రతం సాధారణంగా బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల మధ్య ప్రారంభమవుతుంది. ఈ రోజు చేయవలసిన పనులు మరియు పూజలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వ్రత సన్నాహకం. ముందు రోజు గురువారం ఇంటి పూజ స్థలాన్ని శుభ్రం చేయాలి. గంగా జలంతో పూజ స్థలాన్ని పవిత్రం చేయాలి. పూజ సామాగ్రి సేకరణ, రాగి లేదా వెండి కలశం, పసుపు, కుంకుమ, అక్షింతలు, చందనం, పూలు, తామర పుష్పాలు, తమలపాకులు, అరటిపండ్లు, నాణేలు, దీపం, ఆవు నెయ్యి, అగరబత్తులు, లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో, శారీ, ఆభరణాలు, ప్రసాదం కోసం స్వీట్స్, పొంగలి, పాయసం, వడలు మొదలైనవి సిద్ధం చేయాలి. వ్రతం రోజు శుక్రవారం చేయాల్సిన పనులేంటో ఒకసారి చూస్తే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజాస్థల సిద్ధీకరణ ఏర్పాటు చేసుకోవాలి. పూజాస్థలంలో రంగోలి ముగ్గు వేయాలి. సాధారణంగా తామర లేదా స్వస్తిక్ ఆకారంలో వేస్తారు. ఒక చిన్న పీఠం లేదా చెక్క బల్లపై బియ్యం పోసి దానిపైన కలశాన్ని ఉంచాలి. కలశాన్ని శుభ్రంగా కడిగి దానిపైన స్వస్తిక్ గుర్తును కుంకుమ లేదా చందనంతో గీయాలి. కలశంలో పసుపు కొమ్ములు, తమలపాకులు, అరటిపండ్లు, నాణాలు, నీరు నింపాలి. కలశం గొంతుకు పసుపు రాసిన దారం దూర కట్టాలి. కొబ్బరికాయ పైన పసుపు రాసి దానిని కలశం పైన ఉంచాలి. కొన్ని సంప్రదాయాలలో కొబ్బరికాయపై లక్ష్మీదేవి ముఖాన్ని గీస్తారు. లేకపోతే వెండి, రాగి ముఖాన్ని ఉంచి కుంకుమ, పసుపు, చందనంతో అలంకరిస్తారు. కలశాన్ని శారీ, పూలమాలలు, ఆభరణాలతో అలంకరించాలి. పూజ చేసే విధానాన్ని మనం ఒకసారి గమనిస్తే మొదటగా గణపతి పూజ చేయాలి. ఎందుకంటే గణపతి అన్ని అడ్డంకుల్ని తొలగిస్తాడని నమ్ముతారు. లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే ఫోటోను కలశం వెనక ఉంచి దానిని పూలు, కుంకుమ, చందనం, అక్షతలతో అలంకరించాలి. దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించాలి. లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం, లక్ష్మీ చాలీస లేదా కనకదార స్తోత్రం వంటి శ్లోకాలను పఠించాలి. దీనికోసం ఒక ప్రముఖ మంత్రం కూడా ఉంది. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే మంత్రం ఉంది. ఈ మంత్రం చదువుతూ పండ్లు, స్వీట్స్, పాయసం, పొంగలి, వడలు, కోలుకట్టె, తామర పుష్పాలు, తమలపాకులు నైవేద్యంగా సమర్పించాలి. పూజ చివరిలో కలశంపై కట్టిన పసుపు దారాన్ని తీసి పూజలో పాల్గొన్న మహిళలందరికీ ఒక్కొక్క భాగాన్ని ఇచ్చి కుడి చేతి మణికట్టుకు కట్టాలి. ఇది రక్షణ మరియు భక్తి యొక్క చిహ్నంగా భావిస్తారు. హై లక్ష్మీదేవికి కర్పూర ఆరతి చేసి ఓం జై లక్ష్మీ మాత వంటి ఆరతి పాటలు పాడాలి. పూజ అయ్యాక నైవేద్యంగా సమర్పించిన పదార్థాలను కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి పంచాలి. చివరిలో వ్రతం యొక్క చరిత్రను లేదా పద్మావతి చారుమతి కథలను చదవడం లేదా వినడం ద్వారా వ్రతం పూర్తి చేయాలి. వ్రతం రోజు ఉపవాస నియమాలు ఏంటో ఒకసారి మనం గమనిస్తే సాధారణంగా వివాహిత మహిళలు సూర్యోదయం నుండి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటారు. కొన్ని ప్రాంతాలలో పూజ అనంతరం పలహారం, పండు తీసుకోవచ్చు. కానీ పూర్తి భోజనం మరుసటి రోజు పారణ చేస్తారు. వీటిలో కొన్ని నిషిద్ధ ఆహారాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, నాన్ వెజ్ ఆహారాలను తినరు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. మరుసటి రోజు శనివారం కలశంలోని నీటిని ఇంటి చుట్టూ చల్లాలి. ఇది శుభప్రదంగా భావిస్తారు. కలశంలో ఉన్న బియ్యాన్ని ఇంటిలోని బియ్యం డ్రమ్లో కలపాలి. ఇది లక్ష్మీదేవి ఇంటిలో ఉండడాన్ని సూచిస్తుంది. పూజలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, తమలపాకులు, అరటిపండ్లు, కుంకుమ, పసుపు, డబ్బు ఇవ్వడం ఒక ఆచారం. చివరిగా వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు. ఇది కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని ఒక చోట చేర్చే సామాజిక ఉత్సవం. ఈ రోజు మహిళలు ఒకరినొకరు ఆహ్వానించి తాంబూలం పంచుకుంటారు. ఇది సామాజిక బంధాలను బలోపేతం చేస్తుంది. ఈ వ్రతం కులం, మతం వంటి భేదాలను పట్టించుకోకుండా అందరూ ఆచరించవచ్చు. ఈ పండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచి తీసుకుని రావాలని కోరుకుంటున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.